హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెద్దగోల్కొండ లొకేషన్లో ఉన్నటువంటి నాగారం అనే విలేజ్ ఉంటుందండి. సో నాగారం విలేజ్కి నియర్ బై మనకి కేవీఆర్ ప్రాజెక్ట్స్లో మనకి విశాల్ ఎస్టేట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఒక డిటిసిపి లేఅవుట్లో అర్జెంట్ సేల్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ 290 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్కి మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో నేను మీకు ఏంటంటే జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ మనకి కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి 60 ఫీట్ రోడ్ అవుతుంది ఇది. సో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మనకి అయిపోవచ్చిందండి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్దగోల్కొండ వరకు కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇదే రోడ్లో మనకి జస్ట్ నాగారం విలేజ్ దాటిన తర్వాత ఇదంతా కూడా నాగారం విలేజ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి ఇట్లా పైకి వెళ్తే మనం పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15కి అయితే వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా నాగారం వస్తుందండి. నాగారం దాటిన తరువాత జస్ట్ మనం కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ షిరిడి నివాస్ లేఅవుట్ ఉంటుందండి. ఇది కూడా మనకి డిటిసిపి లేఅవుట్. సో ఇందులో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో అలానే దీని పక్కన ఇంకొక లేఅవుట్ ఉంటుందండి. సో ఇందులో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో నేను ఏదైతే మీకు ఎల్లో కలర్లో నేను మీకు ఏదైతే కనెక్టివిటీ చూపిస్తున్నానో ఇది వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ అండి. ఎగ్జాక్ట్గా రోడ్డు కనెక్టివిటీ. సో జస్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఇలా రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఇదంతా కూడా జీపీ లేఅవుట్ అండి. ఇదంతా కూడా సిటీ స్క్వేర్ గేట్వే ఫేజ్ 1 జీపీ లేఅవుట్ ఇది. జస్ట్ దీని బ్యాక్ సైడ్ ఇదంతా కూడా కేవీఆర్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మనకి కేవీఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇందుట్లో మనకు ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రోడ్ లైను. మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి అప్రాక్సిమేట్లీ ఈ పాయింట్ నుంచి చూసుకుంటే హార్డ్లీ మనకు జస్ట్ మనకి ఒక 500 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి లేఅవుట్ బౌండరీ ఎలా ఉంటుందంటే మనకి చాలా చిన్న లేఅవుట్ అండి. ఇది హార్డ్లీ మనకు ఒక 5 ఎకర్స్ ఉంటుందేమో. సో రిమైనింగ్ అంతా కూడా మనకి కేవీఆర్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఇదంతా కూడా మనకి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇక్కడ మీకు ప్రీకాస్ట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇదంతా మనకు లేఅవుట్ అండి. ఇంతవరకే లేఅవుట్, చాలా చిన్న లేఅవుట్ అండి. సో మీకు రెడ్ కలర్ బౌండరీ ఏదైతే ఉందో ఇది ప్లాట్ బౌండరీ అండి. సో స్ట్రైట్ ఉంటుంది. మనకి డైమెన్షన్ వచ్చేసి 42x62 డైమెన్షన్ అండి. ఎదురుగా మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే ఇది వచ్చేసి మనకి ఫామ్ హౌస్ అండి. ఇదంతా కూడా మనకి ఒక సెలబ్రిటీ ఒకతను ఫామ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. సో మీరు ఇది విజిట్ కూడా చేయొచ్చు అండి ఇక్కడికి వచ్చినప్పుడు. సో మనకి చాలా నియర్ బై మెయిన్ రోడ్డుకి నియర్ బై పెద్దగోల్కొండ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15. సో ఎగ్జాక్ట్లీ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. 4.5 km డిస్టెన్స్లోనే మనకు ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు కేవీఆర్లో ఒక పార్ట్ అండి. విశాల్ ఎస్టేట్స్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఎగ్జాక్ట్ ప్లాట్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. సో మీకు ఈ కనపడే ప్లాటే మనకి సేల్కున్నటువంటి ప్లాట్ అండి. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఎదురుగా చెట్టు కనిపిస్తుందో అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. జస్ట్ 500 మీటర్స్ అండి. 100 ఫీట్ రోడ్డుకి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. మనకు ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది. సో మనకి డ్రైనేజ్ కూడా ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి ఇందులో. సో దీనికి ఆనుకొని ఆపోజిట్లో మనకి ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. సో ఇది మీరు వచ్చేసి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆపోజిట్ ఇదంతా కూడా మనకి మెట్రో రోడ్ ఇదంతా కూడా పాడైపోయిందండి. బట్ ఏంటంటే 40 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డుకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్లాటు కేవీఆర్ ఎస్టేట్స్ వాళ్ళు కేవీఆర్ ప్రాజెక్ట్స్లో విశాల్ ఎస్టేట్స్ వాళ్ళు అయితే దీన్ని డెవలప్మెంట్ చేశారండి. మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా పెద్దగోల్కొండ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. సో మీకు అక్కడ వెహికల్ వెళ్తుంది చూడండి, అది మనకి మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అండి. సో జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 290 స్క్వేర్ యార్డ్స్ 42x62 డైమెన్షన్తో 40 ఫీట్ రోడ్డుకి డిటిసిపి అప్రూవల్తో మనకి ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 14,000 అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.